నన్ను ఆశీర్వదించమ్మా. ఆల్ ది బెస్ట్. పద. అమ్మా మంజు, స్టేషన్కి వెళ్తున్నావా? అవును మామయ్య. ఒరే సత్య, మంజు స్టేషన్కి వెళ్తుందట, తను అక్కడ డ్రాప్ చేయి. అవసరం లేదు మామయ్య. నిన్ను తీసుకెళ్తానని ఎవరు చెప్పారు? నా కొడుకు అసలే మీటింగ్కి టైం అవుతోంది. నువ్వు షేర్ ఆటోలో వెళ్ళు. మంజు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. అవసరం లేదు. మీ దారి వేరు, నా దారి వేరు. మంజు, నువ్వు కూడా ఒక్కోసారి నిజాలే చెప్తావు. ఎవరు ఎక్కడికి చేరాలో ఆ భగవంతుడు ముందే రాసుంటాడు. నువ్వు చేరాల్సిన గమ్యానికి నువ్వు చేరుతావు. వెళ్ళు వెళ్ళు. నేను డ్రాప్ చేస్తానని చెప్తున్నాను కదా. అమ్మా మంజు, కుటుంబం అన్నాక చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. అలాగే వాటిని మనసులో పెట్టుకుని పెద్దవి చేసుకోకండి. ఇద్దరూ కలిసి వెళ్ళండి. ఏమండి చిత్రకారులు, మీరెప్పుడు మీ కోడలికి 4 మంచి మాటలు చెప్పకుండా ఉండలేరా? అది కాదు మనమ్మా. మీరు మీ కోడల్ని వెనకేసుకొచ్చింది చాలు. మీ కోడలు చేసిందిగా టిఫిన్ తినండి. నువ్వు తిన్నావా మనమ్మా నీ కోడలు చేసిన టిఫిను? అమ్మో, ఇంకెక్కువ అన్నానంటే లేనిపోని సమస్యలు. సైలెంట్గా ఉండడం మంచిది. ఈ మంజుని సత్యకి దగ్గర కానివ్వకుండా చూడాలి. చూస్తాను. రండి లాయర్ కిరణ్మణి గారు, వెల్కమ్. నేను పిలవగానే నా మీద గౌరవంతో వచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పించుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు మినిస్టర్ గారు. నన్నెందుకు రమ్మన్నారో తెలుసుకోవడానికి వచ్చాను. చెప్తానమ్మా, కూర్చో. కూర్చునేంత సమయం లేదు. నాన్చకుండా విషయం చెప్పండి సార్. అంత తొందరపడతావు ఎందుకమ్మా? లీడింగ్ లాయర్వి, విషయం ఉంటేనే కదా పిలిపించుంటాను. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే పరిష్కరించమని నా దగ్గరకు వస్తారు. ఇప్పుడు సమస్య నాకే వచ్చింది, దానికి పరిష్కారం నీ దగ్గరుంది. పెద్దవాళ్ళు, మీకు సమస్యను పరిష్కరించేంత గొప్ప వ్యక్తిని, తెలివితేటలున్న వ్యక్తిని నేను కాదు. ఎందుకు పిలిపించారో చెప్పండి. ఆ సిఐ విక్రమ్ గాడు నాకు పెద్ద తలనొప్పిగా మారిపోయాడమ్మా. వాడు డ్యూటీలో సిన్సియర్, చాలా కరెక్ట్గా పనిచేస్తాడు. ఏంటి సార్ మీరు నా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు? మీరు రమ్మంటే గౌరవించొచ్చినందుకు ఆ సిఐ చాటబార్త నాకెందుకు చెప్తున్నారు? ఆ సిఐ విక్రమ్ గాడు నువ్వు చెప్తే వింటాడని నాకు తెలుసు. అతను ఒక పోలీస్ అధికారి. నేను చెప్తే ఎందుకు వింటారు? కొంతమందికి కొంతమంది మీద గురుంటుంది, ఇష్టమూ ఉంటుంది. అలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏ పనైనా చేస్తారు. ఆ సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేద్దామా అనుకుంటే నా వల్ల కావట్లేదు. వాడికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ ఎలక్షన్ టైంలో వాడు నాకు చాలా ప్రాబ్లమాటిక్గా తయారయ్యాడు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు మినిస్టర్ గారు? చూడమ్మా, సత్య అన్న మంజు అన్న నీకు చాలా ఇష్టం. సత్య ఇప్పుడు యూత్ ప్రెసిడెంట్. ఆ సిఐ విక్రమ్ గాడు సత్యకు కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. వాళ్ళిద్దరూ బాహాబాహి అని కొట్టుకుంటూ ఉంటే మంజు బాధపడుతుంది. మంజు బాధపడకుండా ఉండాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. చాలాసార్లు చాలా మందికి బెయిల్ ఇప్పించడానికి నువ్వు ఆ విక్రమ్ గాడిని కలిసే ఉంటావు. అందుకే ఇప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి మినిస్టర్తో సత్యతో గొడవ పెట్టుకోవద్దని చెప్పి మా మధ్య శ్రీకృష్ణ రాయబారం నడుపుతావనే నిన్ను పిలిపించాను. కావాలంటే నీకు ఎంతైనా డబ్బిస్తాను. నా కేసులన్నీ నీకే అప్పచెప్తాను. ఇప్పుడు ఎలాగో నువ్వు సత్యాకి పర్సనల్ లాయర్గా ఉన్నావు, అప్పుడు నాకు కూడా పర్సనల్ అడ్వకేట్గా ఉండొచ్చు. ముందు ఆ సిఐ గారి దగ్గరికి వెళ్ళి మాతో గొడవలు పెట్టుకోవద్దని చెప్పి మా దారికి అడ్డు రాకుండా చెయ్యి. చూడండి సార్, నేనొక సింపుల్ అడ్వకేట్ని. నా గురించి మీరు గొప్పగా ఊహించుకున్నారు. మీకు సిఐకి గతంలో ఏముందో నాకు తెలీదు. ఇప్పుడు నేను చెప్తే వింటాడు అన్నా నేనైతే ఇలాంటి పనులు చేయను.
నాకు డబ్బు ఎంతైనా ఇస్తాను అంటున్నారు. హ, నేను డబ్బు మనిషిని కాను. మీరు ఆశ పెట్టగానే ఆశపడ్డానికి. నన్ను పర్సనల్ అడ్వకేట్గా ఉండమంటున్నారు. అవతలి వ్యక్తి నాకు నచ్చితేనే నేను వాళ్ళకి పర్సనల్ లాయర్గా ఉండగలను, అంతే. మీ మీద గౌరవం లేదు, నాకు నచ్చడమూ లేదు. సో మీరు నాకు నచ్చలేదు కాబట్టి నేను మీ దగ్గర పర్సనల్ లాయర్గా ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈ రాయబారాలు నడపడం నాకు నచ్చదు. కాబట్టి మీరు నా మీద డిపెండ్ అవ్వడం కంటే మీ పని మీరు చేసుకోవడం బెటర్. చూడు కిరణ్మయి, నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే మంజు, సత్య, సిఐ గాడు అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూడండి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదురైతే నేనెందుకు పెయిన్ ఫీల్ అవుతాను? ఎవరికి నొప్పి కలిగితే వాళ్లే మందు రాసుకుంటారు. అంటే నేను చెప్పినట్టు ఆ సిఐకి చెప్పను అంటావు? ఎస్, అదే చెప్తున్నాను. నాకొకటి అర్థమైంది. ముందు మీరు నన్ను భయపెట్టాలని చూశారు. అది మీ వల్ల కాలేదు. అందుకే సత్య, మంజు, సిఐ అంటూ ఒక సెంటిమెంటల్ కథలు అల్లుకుంటూ వచ్చారు. ఫైనల్గా నేను మీకో విషయం చెప్తాను. ఇలాంటి వార్నింగ్లు ఇచ్చే పని ఇక మీరు మానుకోండి. పోలీస్ స్టేషన్ ముందు పెట్టిన ఫ్లెక్సీని మంజు వదిన చింపేసిందన్నా.